కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందన్నారు. కవిత ఇన్ని రోజులు బాణాన్ని కేటీఆర్ మీదకు ఎక్కుపెట్టారని, అకస్మాత్తుగా ఆ బాణాన్ని హరీష్ రావు మీదకు తిప్పారన్నారు కవిత. కేసీఆర్ వదిలిన బాణమని సందేశం వ్యక్తం చేశారు. ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. స్టాండ్ ఎందుకు మార్చింది? మనకున్న సమాచారం ప్రకారం అక్కసంత కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని ఇప్పుడు తీరా చూస్తే ఏం రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? ఇప్పుడు సంతోష్ రావు ఎమ్మెల్సీ వీళ్ళ మీద ఇలా ఆరోపణలు కవిత చేస్తుంది. 100% వాస్తవాలు. మేము ఈ మాట ఇవాళ కవిత ఈ 10 ఏళ్ల తర్వాత చెప్తున్న మాట మేము గత 6-7 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా, ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా.